హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఈ చట్నీని ఎంతమంది ట్రై చేస్తుంటారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ చట్నీని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. నేను చేసినట్టుగా ట్రై చేశారంటే అద్భుతంగా ఉంటుంది. టిఫిన్లోకైనా, దోశల్లోకైనా, వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. సో ఒక్కసారి ఇలా నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ నూనెలో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవి మంచిగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోండి. ఇక నేను వచ్చేసి ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి ఇలా. సో ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక చూడండి, ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారం వేసుకున్నాను. మనం వేసిన ఎండుమిర్చి కారం అనేది కొద్దిగా తగ్గుతుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను. ఇది పులుపు కోసం అనమాట. మీరు చింతపండు ప్లేస్లో ఇంకొక టమాటాని కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చింతపండు వేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చింతపండు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఫైనల్గా మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది కంప్లీట్గా చల్లారాలండి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇక చూడండి, ఇది చల్లారిన తర్వాత నేను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లోకి మొత్తం వేసేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోకండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. సో ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇది మీరు మొత్తం చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కూడా ఇలా కొంచెం ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా వేసేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆపేసేయండి. మనకు కొంచెం బరకగా ఉంటుందన్నమాట ఆనియన్స్. ఇవి మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. సో ఈ స్టెప్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఆనియన్స్ అనేది, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక చూడండి, ఇలా నేను ఆనియన్స్ వేసేసి ఒక్క పల్స్ ఇచ్చి ఆఫ్ చేసేది అనమాట. చట్నీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దోశల్లోకైనా, పెసరట్లోకైనా, వేడి వేడి అన్నంలోకైనా అద్దిరిపోతుందనమాట ఈ ఆనియన్ చట్నీ. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.